విజయవాడ యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. సార్ ఈ విధంగా ఎంతమంది గ్యాంగ్ ఉంటారండి సార్ షోలాపూర్లోనా సార్ మీరు ట్రైన్కి అటాక్ చేసేప్పుడు సిగ్నల్ 4 to 5 మెంబర్స్ అచ్చా రెండు వైపులు కొడతారా? రెండు వైపులో కొడతారు సార్. వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఎట్లయినా. ఒకసారి వాడు ఇలా తొంగి, ఇప్పుడు ఒక అఫెన్స్ జరిగింది, తొంగి చూసేలోపు అక్కడ కనబడాడు, వాడు కింద నుంచి వెళ్ళి అవతల పక్క కొట్టేస్తారు. మరి అవతల నుంచి చూస్తే మళ్ళీ ఇటువైపు వచ్చేసి అటు పక్క కొడతారు. అట్లా 3-4 ఇన్సిడెంట్స్ జరిగినాయి. అట్లా అంటే నేను వచ్చినప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగింది సార్. 14/22 క్రైమ్ నెంబర్, అది 2022 ఏప్రిల్ 8వ తేదీ జరిగింది. మే 8కి దొంగలు పట్టుకున్నాం. ఎలా? వీళ్ళది ఆల్రెడీ కేసులు తమిళనాడులో రిపోర్ట్ అయినాయి. సేమ్ మీరు ఎంఓ అన్నారు కదా ఇందాక, మోడస్ ఆపరండి అని. ఇదే నేర విధానం ఎవరికుందని స్టడీ చేస్తే తమిళనాడులో ఒక గ్యాంగ్ ఉంది, షోలాపూర్లో ఒక గ్యాంగ్ ఉంది. ఈ షోలాపూర్ గ్యాంగ్ వాళ్ళు తమిళనాడులో వాయిదాకు పోయి వస్తున్నారు. ఆ రోజు వాయిదాకు పోయి వస్తున్న రోజు వీళ్ళు మూమెంట్ కనబడింది. నాకు కనబడితేనే మీరు నమ్మరు సార్, ఎగ్జాక్ట్ 2 నకిలీ చైన్, అంటే వాళ్ళు ఆగినారు ఎక్కడ, గూడూరు దగ్గర చైన్ స్నాచింగ్ చేసినారు. తిరిగి షోలాపూర్ పోతుంటే గుత్తిలో దింపుకున్నారు ఇద్దరిని. గుత్తిలో రెడ్ హ్యాండెడ్గా దింపుకొని చూస్తే వాళ్ళ దగ్గర చైన్లు దొరికినాయి. రెడ్ హ్యాండెడ్గా దొరికిన సిగ్నల్ ట్యాంపరింగ్ అఫెండర్స్ వాళ్ళు పార్దీ గ్యాంగ్. వీళ్ళు పార్దీ అని చాలామంది ఉన్నారు సార్ షోలాపూర్లో. దగ్గర 100 నుంచి 150 మంది పార్దీ గ్యాంగ్స్ ఉన్నారు. సరే, పార్దీ గ్యాంగ్ అనగానే అది యాక్చువల్గా మధ్యప్రదేశ్కి, మహారాష్ట్రకి, ఛత్తీస్గఢ్కి ఇవన్నీ బార్డర్లో ఉంటారు. రాజస్థాన్, గుజరాత్ ఆ సరౌండింగ్స్ ఉంటారు. ఎక్కువ వాళ్ళందరూ ట్రైబల్. వాళ్ళు ఒకవేళ అటాక్ చేసి హెడ్ మీద కొడతారు, అక్కడ చంపేస్తారు. వాళ్ళకి అంతా ట్రైబల్ యాటిట్యూడ్ ఉంటుంది కాబట్టి. మీరు రికవరీకి వెళ్ళినప్పుడు కానీ అరెస్టెడ్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎదురు తిరిగేది చాలా భయంకరంగా అనిపిస్తుంది. కొంతమంది ఆఫీసర్లు ఆ భాష కూడా నేర్చుకున్న ఆఫీసర్ కూడా ఉంటారు అందులో. మీరు అటువంటి నటోరియస్ గ్యాంగ్ని ఎలా పికప్ చేశారు సార్? మాకు ఆ రోజు జరిగిన అఫెన్స్లో 4 ఉన్నారు. 4 అఫెన్స్లో 2 ఆల్రెడీ మేము ట్రైన్లో దింపేసుకున్నాము. అఫెన్స్ చేసి వాయిదా వస్తుంటే ఇంకా 2 లిఫ్ట్ చేయాలి. ఇంకా 2 లిఫ్ట్ చేయాల్సిన సంఘటనలో మీరు అన్నట్టుగా నా పైన ఒక చిన్న అటెంప్ట్ జరిగింది. వాడిని పట్టుకొని ఎప్పుడైతే పోతామో అందరూ ఒక కత్తి ఉంది. వాడు ఆల్రెడీ స్టాప్ చేయడానికి వచ్చేసాడు మా దగ్గరగా. మేము అక్కడ టాక్టిక్గా బిహేవ్ చేసాము, మనం ఏదో పట్టుకొని వచ్చేసాం. లక్కీగా ఏం జరగలేదు. ఇంకొక అఫెండర్ని దాదాపు ఒక 6 నెలల తర్వాత పట్టుకున్నాము. వాడిని కూడా ఒక సినిమాటిక్ స్టైల్లో ఇక్కడ తుల్జాపూర్ అనే ఏరియా, శక్తిపీఠం ఉన్న ఏరియా, కరెక్ట్గా అమ్మవారి గుడి కాడ వాడిని పట్టుకోవచ్చు. ట్రాకింగ్ సార్, మేడం గారు వచ్చినప్పటి నుంచి, మన ఎస్ఆర్పి మేడం, చౌడేశ్వరి మేడం గారు వచ్చినప్పటి నుంచి టాస్క్ ఓరియంటెడ్ ఉంటుంది. వర్కాలిక్ వదలరు, ఖచ్చితంగా పని చేయాల్సిందే, తిరగాల్సిందే, పోవాల్సిందే. దట్ ఈస్ మెయిన్ ఆబ్జెక్టివ్. ఓకే సార్, మీరు సిగ్నల్ ట్యాంపరింగ్ అన్నారు. అదే ఎంఓ కాకుండా ఇంకొక ఎంఓ కూడా కనిపిస్తుంటుంది. ఉన్నాయి సార్, చాలా ఎంఓస్ ఉన్నాయి సార్, రకరకాల ఎంఓస్. రూపాయి కాయిన్ పెట్టి ఏ విధంగా వాళ్ళు దీన్ని సిక్కా గ్యాంగ్ అంటారు సార్. సిక్కా గ్యాంగ్ అంటే, సిక్కా అంటే కాయిన్. ఆ కాయిన్ని రైల్వే ట్రాక్కి గ్యాప్ ఉంటుంది సార్, ఒక చిన్న గ్యాప్ ఉంటుంది కొద్దిగా డిస్టెన్స్లో. అది ఏదో సమ్మర్ టైంలో రాడ్స్ ఎక్స్టెన్షన్ హీట్ వల్ల కొద్దిగా పెద్దగా అయితే కాబట్టి జాయిన్ అయితే దాని తర్వాత వీలిపోతుంది అన్నట్టు పెట్టింటారు దాన్ని. కానీ అక్కడే ఒక మెకానిజం పెట్టింటారు. అక్కడ ఎప్పుడైతే ఒక కాయిన్ని ఆ 2 జాయింట్ల మధ్యన పెడితే కరెక్ట్గా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత ఆ కాయిన్ని పెడతారు. ఎందుకంటే స్టేషన్ మాస్టర్ ఆల్రెడీ ట్రైన్ పోవడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తాడు. ఎప్పుడైతే ఆ సిక్కాని పెట్టాడో అది ఆటోమేటిక్గా గ్రీన్ కాస్త రెడ్లోకి మారుతుంది. అది ఆ ప్రాక్టికల్గా కూడా చూసాం మేము. చూస్తే కరెక్ట్గా మారిపోతుంది అది. ఎందుకు అంటే ఇంటర్లింక్ అలా ఉంటుంది, దాని మెకానిజమే అలా ఉంటుంది. ఎప్పుడైతే రెడ్లోకి మారిపోతుందో ట్రైన్ ఆగిపోతుంది. ట్రైన్ ఆగిపోయినప్పుడు ఆ సిక్కా గ్యాంగ్ ఆల్రెడీ 5-6 మంది ఉంటారు. పోవడం, స్లీపర్ కోచెస్లో ఎక్కడం, చైన్ స్నాచింగ్ చేయడం. సార్, ఈ కాయిన్ పెట్టగానే గ్రీన్ రెడ్ అవుతుంది కదా, స్టేషన్ మాస్టర్కి కానీ అంటే సిగ్నల్ ఇచ్చిన మాస్టర్ కానీ ముందున్న మాస్టర్ కానీ ఆ సిగ్నల్ తెలియదా రెడ్ పడింది ఎందుకు పడిందని? ఆటో మన లోకో పైలట్ గారు ఉంటారు, లోకో పైలట్ గారు వెంటనే వాకీ టాకీలో మెసేజ్ ఇస్తారు, ఎందుకు రెడ్ వేస్తారు మీరు అని. మీరే వేస్తారా లేకపోతే ఎవరైనా వేస్తారా అని. అప్పుడు వెంటనే స్టేషన్ మాస్టర్, నియర్ బై స్టేషన్ మాస్టర్, నేను వేయలేదు అంటాడు సార్. వేయలేదు అంటే మరి ఇక్కడ రెడ్ లైట్ పడిందంటేనే వెంటనే అలర్ట్ అయిపోతారు సార్. అయిపోతేనే ఆర్పిఎఫ్కి ఫోన్ వస్తుంది, ఏదో సంథింగ్ ఏదో జరిగింది, మేము సిగ్నల్ వేయకుండానే సిగ్నల్ పడింది. లేదా ఏదైనా టెక్నికల్ ఇష్యూస్ కూడా ఉంటాయి కొన్నిసార్లు, టెక్నికల్ టీమ్ని పిలుస్తారు వెంటనే. విత్ ఇన్ స్పాన్ ఆఫ్ హాఫ్ అన్ అవర్లో అక్కడ అందరూ ఉండాలి. ఎలా వస్తారు నైట్ టైం అండి? వాళ్ళు ఆల్రెడీ అవైలబుల్ ఉంటారు సార్ వాళ్ళు. ఆర్పిఎఫ్ బై రోడ్ రాలేదు, ట్రాక్ మీద రావాలి కదా. ఆర్పిఎఫ్ కాదు సార్, మనకి టెక్నికల్ టీం కూడా అవైలబుల్గా ఉంటారు.
ట్రైన్ తిరుగుతూ ఉంటారు, మూవింగ్ ఉంటారు వాళ్ళు. నైట్ వాళ్ళకి స్పెషల్ డ్యూటీస్ ఉంటాయి. ఓకే, వాళ్ళు ఎక్కడ స్పాట్ ఏం జరిగినా అక్కడ రష్ అయిపోతారు. కరెక్టే మీరు అన్నట్లుగా. టెక్నికల్ టీం కింద దిగారు, వాళ్ళ మీద దాడి చేస్తారు కదా. ఛాన్స్ ఉంది సార్. దాడి చేస్తుంటే మేము అంటే ఇక్కడ ఏం జరుగుతుంది సార్ ప్రాక్టికల్గా, మేము పోయేసరికి అన్నీ అయిపోయాయి. ఈ టెక్నికల్ టీమ్ హాఫ్ అన్ అవర్ ఇవన్నీ చూసుకునేసరికి వాళ్ళు అక్కడ నుంచి వెళ్ళిపోతారు. ప్రాపర్టీ తీసుకొని అఫెన్స్ అయిపోతుంది, వెళ్ళిపోతారు. మీరు నమ్మరు సార్, ట్రైన్లోనే వచ్చి ట్రైన్లోనే దొంగతనం చేసుకోవడం అది కూడా అనుకోనికి లేదు. ఒక 4-వీలర్ వెహికల్లో వచ్చి దొంగతనం చేసుకొని పోతున్నారు. ఎక్కడ? రైల్వే ట్రాక్ పక్కనే రోడ్డు మీద వెహికల్ పెట్టేసుకుంటారు. ఆ ట్రైన్ ఎక్కడ ఆపేసుకుంటారు. అఫెన్స్ అయినాక బండి ఎక్కేసి వెళ్ళిపోతారు. ఇక్కడ ఏం జరిగాయి సార్, పట్టుకున్నాం. అదే షోలాపూర్ గ్యాంగ్ అలాంటిదే. మొన్న రీసెంట్గా పట్టుకున్నాం ఉత్తరప్రదేశ్ గ్యాంగ్, మీర్జాపూర్ గ్యాంగ్ అంటారు దాన్ని. వాళ్ళు UP 63S8283 బండి నంబర్ అది. ఆ వెహికల్ వేసుకొచ్చి కర్నూలులో ఎక్కడ సార్ ఇది ఉలిందకొండ అనే ప్రాంతం దగ్గర 27 తులాల బంగారు బ్యాగ్ కొట్టేసి 2 చైన్లు లాక్కొని దిగేసినారు. బండి అప్పుడు ఎక్కడుందంటే టోల్ ప్లాజా పక్కన ఒక బండి వెయిట్ చేస్తూ ఉంది. ఆ బండిలో డ్రైవర్ రెడీగా ఉన్నాడు. అఫెన్స్ చేసుకునే వెంటనే వచ్చి కారు ఎక్కినారు, వెళ్ళిపోయినారు. అంటే ట్రాక్కి హైవేకి మధ్యలో పెట్టుకుంటారు, పక్కనే దగ్గరే. ఆ పాయింట్ చూస్ చేసుకుని మ్యాపింగ్లో అట్లే చూస్ చేసుకుంటారు వాళ్ళు. ఇదంతా ఒక హోంవర్క్ సార్. ఇది అంత ఈజీగా ట్రైన్ అఫెండర్స్ ఆషామాషిగా మన వాళ్ళు మాకు చేయరు. అది చాలా ప్లాన్డ్గా వస్తారు, 5-6 మంది వస్తారు. ఎక్కడ ఏం చేయాలో ప్లాన్ చేసుకుంటారు, ఏ పాయింట్ని చూస్ చేసుకోవాలా. సార్ సిక్కా గ్యాంగ్ కాకుండా ఇంకో కొత్తగా గ్యాంగ్లో మీరు ఐడెంటిఫై చేస్తారు? చేసాం సార్. జార్ఖండ్లో రాంచీలో ఒక గ్యాంగ్ ఉంది. అది ఎంత ప్రొఫెషనల్ అంటే సార్, మీరు యాక్చువల్గా వయసు పిల్లలు మాత్రమే. రాంచీ అంటే వాళ్ళు పూర్తిగా సైబర్ క్రైమే కదండి? లేదు సార్, దీంట్లో కూడా మీరు ఆ గ్యాంగ్ మీరు ఏజ్ లిమిట్ తీసుకుంటే అబౌవ్ 45 years. ఓకే. ఇప్పటిదాకా సిగ్నల్ ట్యాంపరింగ్ చైన్ లాగేది వీళ్ళంతా పిల్లలేమో అనుకుంటాము, 20 నుంచి 35 మధ్యలో ఏజ్ వాళ్ళు అనుకుంటాం. కానీ ఆ గ్యాంగ్ స్కిల్డ్ గ్యాంగ్ అంటారు, అది ప్రొఫెషనల్స్ వాళ్ళు. వాళ్ళు ఎలా చేస్తున్నారు, 45 నుంచి 67-70 years వాళ్ళు చేస్తున్నారు దొంగతనాలు. అంటే ఎవరికి అనుమానం రాదండి? ఎవరికి అనుమానం రాదు సార్. మేము రీసెంట్గా 2 పట్టుకున్నాము. ఆ 2 ఎలా పట్టుకున్నామంటే, ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టే అడ్వాన్స్ రిజర్వేషన్స్ తీసుకున్నాము. మీరు అన్నట్టుగా ఇందాక ఒక కేసు రాకముందే, FIR రాకముందే నేను డిటెక్ట్ చేశామన్నా కదా, ఆ కేసుని మేము అలాగే డిటెక్ట్ చేశాము. నెక్స్ట్ రిజర్వేషన్ లింగంపల్లి నుంచి కాకినాడ ట్రైన్కి చేయించుకున్నారు. వాళ్ళు ఎలా వచ్చారు తెలుసా సార్? అక్కడికి ఫ్లైట్లో వచ్చారు. హైదరాబాద్ ఫ్లైట్లో టికెట్స్ కూడా ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఫ్లైట్ నుంచి వాళ్ళ ప్లేసెస్ నుంచి, రాంచీ నుంచి. ఒకడు రాంచీ, ఒకడు సిలిగురి అని చెప్పి ఒక ఏరియా ఉంది వెస్ట్ బెంగాల్ బార్డర్, నేపాల్ బార్డర్. అక్కడ నుంచి వచ్చి ఇక్కడ దొంగతనాలు చేస్తున్నారు. వీళ్ళిద్దరు కలిసి వచ్చి ఇక్కడ లింగంపల్లి రైల్వే స్టేషన్లో వెయిట్ చేస్తున్నారు ఆ ట్రైన్ ఎక్కడానికి. మేము ఆల్రెడీ వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాము. సో మా పని మేము చేసాం, వాళ్ళ పని వాళ్ళు చేసుకున్నారు. వాళ్ళు వచ్చారు, వచ్చిన వెంటనే క్యాచ్ చేశారు. వాడు నన్ను అడిగిన క్వశ్చన్ ఒకటే సార్, వాడు ఎలా పట్టుకున్నారు మీరు నన్ను అంటే, ఏ బేస్ మీద పట్టుకున్నారు, అంటే బేస్ కాదు, ఏ రకంగా పట్టుకున్నారు నన్ను చెప్పాము. అలా అన్ని రివీల్ చేస్తే వాడు సార్. ఇక్కడ ఇంకో ప్రాబ్లం ఏమంటే, ఎయిర్పోర్ట్లో కూడా ఫేక్ నేమ్ పెట్టుకుని ప్రయాణం చేస్తున్నారు అంటే మనం అర్థం చేసుకోవాలి. అంటే ఎక్కడ ల్యాబ్స్ ఉందనేది ఒకసారి అర్థమవుతుంది. ఒక ఆధార్ కార్డు ఫేకే, ఒక పాన్ కార్డు ఫేకే. ఇవన్నీ పెట్టుకొని ఒక వ్యక్తి ఒక చోటు నుంచి ఒక చోటికి ఫ్లైట్లో తిరుగుతున్నాడు అంటే వాట్ కైండ్ ఆఫ్ సిస్టమ్ అనేది తెలుసుకోవాలి. భయం అయితే సార్. ఇప్పుడు ఇదేదో దొంగతనం కాబట్టి సరిపోయింది, అది వేరేదైతే వేరే ఇష్యూ అయితే మనం ఏం చేసేది లేదు. అంటే సెన్సేషన్ అయితేనే అన్నట్టుగా అయితే ఎట్లయితుంది? ఇప్పుడు ఈ పర్సనే వచ్చినాడు అంతే, ఎట్లా రేపు ఇంకొకటి వస్తే అంతే కదా. వైర్లో ఉన్నప్పుడు ఆప్షన్ ఎక్కడ ఉంటుంది? లేదు. చెప్పేసా రైట్ సార్. ఈ తరహా ఇంకేమైనా కొత్త ఎంఓ వచ్చాయా సార్? ఈ తరహా ఎంఓస్ ఉన్నాయి. ఇంకొక ఎంఓ ఎట్లుందంటే సార్, పాపం ప్యాసింజర్స్ అందరూ పెద్ద పెద్ద లగేజెస్ పెట్టుకొని రైల్వే స్టేషన్ ఒక 10 నిమిషాల్లో వస్తుందనగా ముందే లేచి ఆ బ్యాగులన్నీ తెచ్చి వాకిళ్ళ కూడా పెట్టుకుంటారు. భోగి వస్తుంది ఎక్కిపోదామని, అంటే ఎక్కుదామని ఒకటి, దిగాలంటే కూడా పాపం వాళ్ళ సీట్స్ నుంచి తెచ్చి వాకిళ్ళ దగ్గర పెట్టుకొని వెయిట్ చేస్తూ ఉంటారు. ఇంక వస్తే నెక్స్ట్ స్టేషన్ దిగాల మేము. ఆ టైంలో ఒక గ్యాంగ్, హర్యానా గ్యాంగ్, అది వాళ్ళు రౌండప్ చేస్తారు ఆ లగేజ్ని. ఈ బ్యాగ్ ఇది అనుకోండి సార్, మొత్తం ఇట్లా రౌండప్ చేస్తారు. ఇక్కడ డోర్ దగ్గర మనిషి, లగేజ్కి సంబంధించిన మనిషి అక్కడ ఉంటారు ముందర. ఈ లగేజ్ దగ్గర ఎవరు ఆక్యుపై చేస్తారంటే వీళ్ళంతా ఆక్యుపై చేసేసి ఉంటారు. ఆమెతో మాట్లాడుతుంటారు, ఇంకెంతసేపు అండి, ఇంకా 10 నిమిషాలు వస్తుంది, 5 నిమిషాలు అట్లా మాటలు పెట్టేస్తే ఈడ ఒకటి జిప్ ఆపరేట్ చేసి మొత్తం మనకి ఏం కావాలో అన్నీ తీసేసుకుంటారు. చూడండి, ఒక్కొక్క స్టైల్ ఆఫ్ ఎంఓస్ ఉన్నాయి, డిఫరెంట్ స్టైల్స్ ఆఫ్ ఎంఓస్. వాడు ఎట్లా వాడాలో అట్లా వాడతాను. బ్యాగ్ పట్టుకు దిగిపోవడం కాదు, అక్కడే ఓపెన్ చేసి అక్కడే ఓపెన్ చేస్తాడు, అక్కడే ప్రాపర్టీ తీసుకుంటాడు, వాడు బ్యాగ్లో పెట్టుకుంటాడు,
యూతుల పక్క నుంచి దిగేస్తాడు. వీళ్ళు వాళ్ళ లగేజ్ తీసుకుని హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోతారు. ప్రాపర్టీ ఎక్కడ రానైనా అని చూస్తే కనపడదు.